చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవి నమః. గురుగారు, ఈరోజు గణతంత్ర దినోత్సవం, దాంతోపాటుగా భీష్మాష్టమి కూడా. భీష్ముడు మోక్షం పొందిన ఈ రోజునే భీష్మాష్టమిగా ఎందుకు జరుపుకుంటారు? చాలా చక్కటి మహాపురుషుని యొక్క ప్రస్తావనతోటి మనం ప్రారంభించుకున్నాం. భీష్ముని తలంతు ఆ మహానుభావుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అంటే వినేటువంటి వాళ్ళకి, ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ. వివాహమంటూ చేసుకోను అంటే సుఖాన్ని వదులుకున్నాడు. అంత తేలిగ్గా ఎవరు వదులుకోరు. కాబట్టి అటువంటి త్యాగపురుషుడు ఈరోజు మోక్షం పొందినటువంటి రోజు భీష్మ అష్టమి. ఈ అష్టమి తిథి నాడు భీష్ముడు మోక్షం పొందాడు అని కొన్ని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు భీష్మాష్టమిగా మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఎందుకనంటే ఆ మహానుభావుణ్ణి తలుచుకుంటే, ఆ మహానుభావుడి యొక్క స్ఫూర్తితోటి ఇప్పుడు బతుకుతున్నటువంటి మనందరం కూడా కొన్ని మంచి పనులు చేయటానికి వీలుగా ఉంటుంది అని. ఈరోజు ఏం చేయాలి? భీష్మాష్టమి రోజు తప్పనిసరిగా భీష్ముడు మహాభారతంలో చెప్పినటువంటి శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం, అందులో లోకానికి ఉపకరించేటువంటి చిన్న చిన్న కథలతో పాటుగా చక్కటి నీతుల్ని ఆయన బోధించాడు. వాటిని తప్పనిసరిగా చదువుకోవాలి. అంత చదువుకునే ఓపిక లేదు అని అంటే కనీసం ఆయన పేరు తలుచుకొని విష్ణు సహస్రనామాలు ఆయనే బోధించాడు కాబట్టి, లోకానికి అనుగ్రహించాడు కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ విష్ణు సహస్రనామాలు మొదలు పెడితే ఆయన యొక్క ఆ దివ్య రూపం ఏదైతే ఉన్నదో అది మనల్ని కూడా అనుగ్రహిస్తుంది. ఎందుకంటే వసువుల్లో ఒకడు. వసువులు అంటే దేవతల్లో ఒక విభాగం. కాబట్టి దేవతల్లో ఒక విభాగంగా ఉన్నటువంటి ప్రభాసుడు అనేటువంటి వసువే ఈ లోకంలో భీష్ముడి కింద జన్మించాడు కనుక, గంగానదికి జన్మించాడు కనుక, దేవతల్లో ఉత్కృష్టుడు కనుక ఆ మహానుభావుడి యొక్క మోక్షం పొందినటువంటి రోజు ఈ భీష్మాష్టమి రోజు. మనందరం ఆయన్ని తలుచుకుంటూ మాట మీద నిలబడినటువంటి సత్యవాక్ పరిపాలన, అది ఆయన దగ్గర నుంచి అనేక గుణాలు నేర్చుకోవాలి. అందులో ప్రధానంగా గమనించవలసింది సత్యవాక్ పరిపాలన. రెండోది త్యాగ నిరతి, త్యాగమునందు ఆసక్తి. ఎందుకంటే మన అమృతత్వ సిద్ధి రావటానికి, మోక్షం కోసం లోకంలో మన సంప్రదాయం ఏం చెప్తుందంటే త్యాగం చేయటం వల్లే అమృతత్వం వస్తుందని చెప్తుంది. ఆ త్యాగ గుణాన్ని లోకానికి అలవాటు చేసినటువంటి వాడు భీష్మ ఆచార్యుడు. కాబట్టి ఆ మహానుభావుణ్ణి ఈరోజు మనందరం తలుచుకుంటూ ఆయన పేరు మీదుగా తర్పణాలు విడిస్తే ఈరోజు చక్కగా, అంటే ఎవరైనా సరే ఆయనకి భీష్ముడి పేరు మీదుగా కనుక విడిస్తే, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అందరూ కూడా విడిస్తే వాళ్ళ కుటుంబాల్లో సద్గతులు లభిస్తాయని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని అందరం చక్కగా భీష్ముడిని తలుచుకుందాం, విష్ణు సహస్రనామాలు చదువుకుందాం, ఆయన చెప్పిన బాటలో నడవటానికి ప్రయత్నిద్దాం. గురుగారు, అలాగే ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం కూడా. దీనిని ఆధ్యాత్మిక రాజ్యాంగానికి ఎలా సమన్వయం చేస్తారు? గణతంత్ర దినోత్సవం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. రాజ్యాంగంలో రకరకాల అధికరణలు, ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే ఆర్టికల్స్, స్వేచ్ఛ, సమానత్వం, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటితో పాటుగా హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. వీటిని మన ఆధ్యాత్మిక రాజ్యాంగానికి కూడా అన్వయం చేసుకుందాం జీవితంలో ప్రతి వాళ్ళం కూడా. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా మనందరికీ కావాల్సింది, లౌకికంగా ఏ రకంగా అయితే బానిసత్వం నుంచి విడుదలై స్వేచ్ఛగా మనల్ని మనమే పరిపాలించుకునేటువంటి, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన అనేటువంటి రాజ్యాంగం ఎలా ఏర్పడిందో ఆ రకంగానే ప్రతి వాళ్ళం కూడా ఎవరికి వాళ్ళం ధర్మ రాజ్యాంగాన్ని రాసుకోవాలి. ఆ రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఎవరికి వాళ్ళు అనుసరించాలి. అక్కడ ఏ రకంగా లౌకిక రాజ్యంలో మనం స్వేచ్ఛని కోరుకుంటున్నామో
ఈ ధర్మ రాజ్యాంగంలో కూడా ఎవరి జీవితంలో వాళ్ళు స్వేచ్ఛని కోరుకోవాలి. స్వేచ్ఛ ఏమిటండి అంటే మన చుట్టూతా కూడా ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాలకి మనం బానిసలం అవుతున్నాం. అది ప్రధానంగా ఏ వ్యక్తి అయినా గమనించవలసింది. వాటి నుంచి మనకి విముక్తి కావాలి, వాటి నుంచి మనకి స్వేచ్ఛ కావాలి. మనం ఏది వద్దంటే అవే చేయటానికి ఈ ఇంద్రియాలు ఇష్టపడుతూ ఉంటాయి. అవి మనల్ని ఎప్పటికప్పుడు ప్రలోభ పెడుతూ ఉంటాయి. అనేక కందకాల్లోకి, లోయల్లోకి, గుహల్లోకి మనల్ని తోసేస్తుంటాయి. దురాశ అనేటువంటి చండాలమైనటువంటి బురద గుంటల్లోకి మనల్ని నెట్టివేస్తూ ఉంటాయి. అటువంటి ఇంద్రియాలు చెప్పిన మాట వినకుండా, వాటికి బానిసత్వం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే అది భారత రాజ్యాంగం, దేశ రాజ్యాంగం, మనది ఆత్మరాజ్యాంగం, ధర్మ రాజ్యాంగం. ధర్మపీఠం మీద మన మనస్సుని ఎప్పటికప్పుడు సంస్కారం చేసుకుంటూ, మురికి పట్టినటువంటి బట్టని ఏ రకంగా మనం ఉతుక్కుంటామో, శుభ్రం చేసుకుంటూ ఉంటామో, మకిలి పట్టినటువంటి మన మనస్సుని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ రాజ్యాంగం, ఈ ధర్మ రాజ్యాంగంలో ఈ కామక్రోధాది దుర్గుణాలకి దూరంగా ఉంటూ సమానత్వ భావన, ఈ సమానత్వం రాజ్యాంగంలో చాలా ప్రధానం. మన ఆచార్య రాజ్యాంగంలో కూడా, అంటే ఈ ధర్మ రాజ్యాంగంలో కూడా సమానత్వం కావాలంటే భగవద్గీత ప్రధానంగా బోధించేది అందరిలోనూ సునిచైవ స్వపాకే చైవ బ్రాహ్మణే, అందరిలోనూ సమానత్వ భావన చూడాలి. అంటే అందరినీ సమానంగా, అందరిలోనూ ఉన్నటువంటి బ్రహ్మ ఒకడే అనేటువంటి ఒక సిద్ధాంతం. రాజ్యాంగంలో అందరూ సమానులే, ఈ ధర్మ రాజ్యాంగంలో కూడా అందరినీ సమానంగా చూస్తూ అందరిలోనూ బ్రహ్మం ఉన్నాడు అనేటువంటి భావనతో గనక మనం ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ రాజ్యాంగంలో కూడా మనం హక్కుల్ని, బాధ్యతల్ని గుర్తించినటువంటి వాళ్ళం అవుతాం. ఆ భగవానుని యొక్క అనుగ్రహానికి చక్కగా నోచుకున్న వాళ్ళం అవుతాం. గురుగారు, తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? వాటి విశిష్టత ఏమిటి? స్వామివారు ఈ ఉత్సవాల్లో ఏ రూపంలో దర్శనమిస్తారు? బాగుందమ్మా. అదిగదిగో గోవిందరాజు తెప్పపై కదలుచున్నాడు చూడు, అదిగదిగో గోవిందరాజు. ఎవరండి ఈ గోవిందరాజు? తిరుమల, తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళకి కింద ఉండేటువంటి తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయం కనపడుతుంది. ఈ గోవిందరాజు మన పైన ఉన్నటువంటి తిరుమల వెంకన్నకి, ఆ వెంకటేశ్వర స్వామి వారికి అన్నగారి కింద చెప్తారు. అదేంటండి అంటే గోవిందరాజస్వామి వారు వేరు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారు వేరా అంటే వాళ్ళిద్దరూ సోదర సోదరులు అని చెప్తారు. అంతేకాని నిజానికి వాళ్ళిద్దరూ కూడా ఒకటే. అన్నమాచార్యుల వారు మనకి దీనికి ప్రామాణికం. ఇందాక నేను పాడినటువంటి పాట, అన్నమాచార్యుల వారు గోవిందరాజుల్ని, వెంకటేశ్వరుణ్ణి ఇద్దరిని అభేదంగా తన కీర్తనల్లో చెప్పారు. కింద ఉన్న గోవిందరాజే పైన ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వరుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ గోవిందరాజుల వారికి ఇదిగో ఈ మాఘ శుద్ధ అష్టమి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం చేస్తారు. ఈ రోజు నుంచి చక్కగా కృష్ణుడి రూపంలో, ఇలాంటి రకరకాల రూపాల్లో స్వామివారిని అలంకరించి తెప్ప ఉత్సవాలు. తెప్ప అంటే పడవ, పడవలో స్వామివారిని చక్కగా కూర్చోబెడతారు. మంచి విగ్రహ అలంకరణ చేసి స్వామివారిని దేవేరులతోటి కూర్చోబెడతారు. కనువిందుగా స్వామివారు చిరునవ్వులు చిలకరిస్తూ ఆ పడవలో కూర్చున్న తర్వాత ఆ పడవలో ఆ పుష్కరిణిలో చక్కగా స్వామివారికి ఉత్సవం చేస్తారు. దానినే తెప్పోత్సవము అని అంటారు. సంస్కృతంలో గనక మారిస్తే ప్లవోత్సవం. నిజానికి అంటే తెప్ప అనే తెలుగు పదం, ఉత్సవం అనేది సంస్కృత పదం కనుక దాన్ని తెప్ప అనే దాన్ని ప్లవం కింద మారిస్తే సంస్కృతంలో ప్లవోత్సవం సిద్ధ సమాసం అవుతుంది, చక్కటి సమాసం అవుతుంది. ఆ ప్లవోత్సవంలో స్వామివారిని అంటే లోకంలో పరిచయం తెప్పోత్సవం అని పరిచయం. స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈరోజు తెప్పని దాటగలం ఆ పడవతోటి. ఎందుకంటే ఆ స్వామివారిని మన సాహిత్యకారులందరూ కూడా ఏ స్వామివారినైనా సరే అదిగదిగో పడవ వస్తోంది, ఆ పడవలోనే మీరందరూ కూడా ప్రయాణం చేయండి, ఆ పడవే ఈ చక్కగా ఆ నావే మనందరినీ దరి చేరుస్తుంది అని ఏ సాహిత్యంలో అయినా మనకు ప్రసిద్ధమై ఉన్నది. స్వామిని నావ కింద పోల్చటం లేదా పడవ కింద పోల్చటం అనాదిగా సాహిత్యంలో వస్తుంది.
ఎందుకని? ఇదివరకటి రోజుల్లో పడవల్లో ఎక్కువగా ప్రయాణాలు ఉండేవి, చిన్న చిన్న పడవల్లో. అంటే ఒక ఊళ్ళ నుంచి ఇంకో ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైనా నది వచ్చినప్పుడు పడవలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉండేవారు. ఇప్పటికీ చాలా లంకల ప్రాంతాల్లో అది అమల్లో ఉంది, కానీ చాలా తగ్గిపోయింది అనుకోండి రవాణా సౌకర్యం. ఈ భవసాగరం మనం ఉంటున్నటువంటి దీంట్లో పడవ లేకుండా మనందరం కూడా మునిగిపోతున్నాం. మనందరినీ ఆదరించే ఒక పడవ ఉంటే ఆ పడవలో కూర్చొని అవతలి ఒడ్డుకు వెళ్ళగలం మనం. అదిగో అటువంటి పడవ, మనందరినీ కాపాడేటువంటి పడవ అదిగో ఆ స్వామి. అందుకే ఆయనకి తెప్పోత్సవం లేదా ప్లవోత్సవం చేస్తాం. స్వామి నువ్వు నావవి, నావలాంటి నిన్ను, నావ రూపంలో మేము ఉంటున్నటువంటి నిన్ను అక్కడ మిమ్మల్ని కూర్చోబెడుతున్నాము దేవేరులతోటి. మీకు మేము ఉత్సవం చేస్తున్నాము ఈ రోజు నుంచి, ఈ మాఘశుద్ధ అష్టమి నుంచి. స్వామి ఈ భీష్మాష్టమి పుణ్యదినంలో నీకు చేస్తున్నాము. నువ్వు మమ్మల్ని అవతలి దరికి చేర్చు. అవతలి దరికి అంటే మరలా పునరావృత్తి రహిత, అంటే జన్మ లేనటువంటి చక్కటి సాయుధ్యం సిద్ధి మా అందరికీ కలగ చెయ్యి అని చెప్పి తెప్పోత్సవాన్ని చాలా ఉత్సవంగా గొప్పగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ రోజు నుంచి చేయటం మొదలు పెడతారు. అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఆ తెప్పోత్సవాన్ని చూస్తూ అనుగ్రహం పొందుదాం. లేదా దూరం నుంచి అయినా గోవింద గోవింద గోవింద, ఎందుకంటే ఆ గోవింద గాం విందతి ఇది గోవింద. గాం అంటే గోవులు, కిరణాలు, భూమి, ఇలాంటి రకరకాల అర్థాలు ఉన్నాయి. గోవు వీటన్నింటిలోకి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పేరు, ఇప్పటికీ తిరుమలలో ప్రతిధ్వనించేటువంటి పేరు గోవింద గోవింద గోవింద. కాబట్టి ఆ గోవిందానికే రాజు. ఆ గోవింద పదానికి ఆ పదం అంటే స్థానం అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఆ స్థానానికి చేర్చేటువంటి రాజు, ప్రకాశించేటువంటి వాడు గోవిందరాజు. కనుక ఆ గోవిందరాజుని తలుచుకుంటూ స్వామి మమ్మల్ని కూడా ప్రకాశింపచేయి, ఈ చీకటిలో ఉన్నాము, మమ్మల్ని అవతలి ఒడ్డుకు చేర్చని ఆ తెప్పోత్సవాలలో పాల్గొంటున్న అనుభూతి ఇంట్లో నుంచే మనం పొందుదాం. ఇక్కడి నుంచే ఆ తెప్పంలో ఊరేగుతున్నటువంటి, ఆ ప్లవంలో ఊరేగుతున్నటువంటి ఆ స్వామికి నమస్కారం చేద్దాం. గురుగారు, మరొక సందేహం. సూర్యుడిని ఉదయింపచేసేది ఏది? ఆయన చుట్టూ తిరిగేవారు ఎవరు? సూర్యుడిని అస్తమింపచేయనిది ఏది? ఆయన దేని ఆధారంగా నిలిచిని ఉన్నాడు? ఇవి మహాభారతంలో వేదవ్యాసుడు రచించినటువంటి వనపర్వంలో యక్ష ప్రశ్నల్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఇవి. సూర్యుడు అనేటువంటి వాడు అసలు దేని ద్వారా ఉదయిస్తున్నాడు, దేని ద్వారా నిలబడుతున్నాడు, దేని ద్వారా అస్తమిస్తున్నాడు? సూర్యుణ్ణి ఉదయింపచేసేది ఏది అనంటే సూర్యుణ్ణి సత్యం ఉదయింపచేస్తుంది అని చెప్తున్నారు, లేదా ధర్మం ఉదయింపచేస్తుంది. ఏంటండి, సూర్యుడు స్వతహాగా ఆయనంతటా ఆయనే ఉదయిస్తుంటాడు కదా, సత్యం లేదా బ్రహ్మ పదార్థం ఎలా ఉదయింపచేస్తుంది అని అంటే ఇక్కడ జ్ఞానసూర్యుడు అనేటువంటి దాన్ని ప్రతీకాత్మకంగా తీసుకోమన్నారు. మనలో జ్ఞానసూర్యుడు అనేటువంటి వాడు ఉదయించాలి. జ్ఞానసూర్యుడు ఏ రకంగా ఉదయిస్తాడంటే బ్రహ్మజ్ఞానం తెలిస్తేనే జ్ఞానసూర్యుడు అనేటువంటి వాడు ఉదయిస్తాడు. కాబట్టి బ్రహ్మ పదార్థం ఈ సూర్యుడిని ఉదయింప చేస్తుంది. సత్య పదార్థం, అది సత్యమన్నా బ్రహ్మమన్నా ధర్మమన్నా ఇంచుమించు సమానార్థకాలు. అంటే సత్ అంటే చిరకాలము శాశ్వతంగా నిలబడి ఉండేది. సత్యం, శివం, సుందరం దేవుడికి ఉన్నటువంటి ముచ్చటైనటువంటి 3 పేర్లలో సత్యం ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటిది. కాబట్టి ఆ బ్రహ్మ పదార్థం సూర్యుడిని ఉదయింపచేస్తుంది. మరి సూర్యుడిని అస్తమింపచేసేటువంటిది ఏది? సూర్యుడిని ఏది అస్తమింపచేస్తుందంటే సూర్యుడిని అస్తమింపచేసేటువంటిది ధర్మం. ధర్మమే సూర్యుడిని అస్తమింపచేస్తుంది. అదేంటండి? అస్తమం అనంటే సూర్యుడు కనపడకుండా పోవటం కదా. మరి ఇక్కడ ధర్మం సూర్యుడిని ఏ రకంగా అస్తమింపచేస్తుంది అని అంటే లోకంలో చక్కగా గనక మనం ధర్మాచరణ గనక చేస్తే, మన ధర్మం, మన సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని గనక మనం ఆచరణ గనక చేస్తే సూర్యుని యొక్క అస్తమయం అవుతుంది. అంటే ఈ లోకంలో నువ్వు చేయవలసినటువంటి కర్తవ్య సూర్య పరిపాలన పూర్తవుతుంది. అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే, ఇక్కడ అర్థం ఆ రకంగా తీసుకోమన్నారు భాష్యకారులు. కాబట్టి నీ చేసినటువంటి కర్తవ్యం పరిపూర్ణమైపోతుంది. కాబట్టి ధర్మమే సూర్యుడిని అస్తమింపచేస్తుంది. కాబట్టి సత్య ధర్మ ఆ వికాసం
వీటన్నిటి ప్రకారంగా సూర్యోదయాన్ని, సూర్యుని నిలబెట్టడాన్ని, సూర్యుడిని అస్తమింపచేయటాన్ని నిలబెట్టేటువంటివి బ్రహ్మ పదార్థం, ధర్మ పదార్థం, సత్య పదార్థం. ఈ మూడింటికి అర్థాలు ఒకటే. కాబట్టి మొత్తానికి సత్య ప్రవర్తనలతోటి అందరూ నడవాలని చెప్పి ఈ యక్ష ప్రశ్నల్లో ఉన్నటువంటి సారస్యం. గురుగారు, సంసారాన్ని దాటడానికి ఏ విద్యను అభ్యసించాలని పెద్దలు చెప్పారు? దానిని పొందటానికి ఎలా ప్రయత్నించాలి జీవుడు? సంసారం దీంట్లో అందరూ కూడా మునిగిపోయేటువంటి వాళ్ళే. ఈ సంసారాన్ని దాటాలి అని అంటే ఒకటే ఒక్కటి, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని ప్రతి వాళ్ళు కూడా అభ్యాసం చెయ్యాలి అని మొత్తం వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, స్మృతులు కానివ్వండి, బ్రహ్మ విద్యని అధ్యయనం చేయాలి. అయితే బ్రహ్మ విద్యని అధ్యయనం చేసేటప్పుడు అహంకారం అనేది పనికిరాదు. దీనికి తమాషాగా పెద్దలు ఒక కథ కూడా చెప్తారు. ఎందుకంటే 4 ముక్కలు వచ్చేసరికి ప్రతి వాళ్ళకి కూడా పండితుండి అనేటువంటి ఒక అహంకారం వచ్చేసేస్తుంది. అది పనికిరాదంటున్నారు. ఒక పండితుల వారు ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక నది వచ్చింది. ఆ నది దాటాల్సి వచ్చింది. ఒక పడవవాడు కనిపించాడు. ఆ పడవవాడిని పిలిచాడు. వరే, నన్ను కొంచెం దాటించురా అన్నాడు. అలాగే స్వామి, కూర్చోండి అన్నాడు. పడవవాడు మొదలు పెట్టాడు ప్రయాణం. పెట్టిన తర్వాత ఈయనలో 4 ముక్కలు వచ్చేసరికి చాలామందిలో అహంకారం పెళ్ళుబుకుతుంటుంది. ఈ పండితుల వారికి కూడా అహంకారం పెళ్ళుబుకింది. ఒరే, నీకు వేదాలు తెలుసా? అవేం నాకు తెలవదు బాబు. నీ జీవితంలో పావు భాగం వృధా అయిపోయింది పో. అరే, నీకు స్మృతులు తెలుసా? అవేవి నాకు తెలవదు బాబు. ఇంకో పావు భాగం నీ జీవితంలో వృధా అయిపోయింది పో. అరే, అష్టాదశ పురాణాలు తెలుసా? అసలు వాటి పేర్లు తెలుసా? అసలు నువ్వు ఎప్పుడన్నా పేరు విన్నావా? అంటే నేను చదివాను, నాకే వచ్చు అనేటువంటి గర్వం ఈ పండితుల వారి. తెలవదు బాబు. ఇంకో పావు వంతు నీ జీవితంలో వృధా అయిపోయింది పో అనేసరి ఇంతలోకి ఆ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మధ్యలోకి వచ్చేసారు. అయ్యా, ఇక నా వల్ల అవటం లేదు, మీకు ఈత వచ్చా అన్నాడు. ఈత నాకు రాదురా అన్నాడు. అయ్యా, నాది 30 వంతు వేస్ట్ అయిపోయిందన్నారు, వృధా అయిపోయిందన్నారు. మీకు ఇప్పుడు జీవితమే వృధా అయ్యేట్టు చూసుకోండి. నేను మిమ్మల్ని రక్షించలేను, నా దోవను నేను వెళ్ళిపోతున్నాను. వాడు ఈత కొట్టుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. అంటే ఇది బ్రహ్మ విద్య అనే దానికి దీనికి ఉదాహరణ కింద చెప్పారు పెద్దలు. బ్రహ్మ విద్య అనేది సాధించాలి అని అంటే అహంకారం ఏం కొంచెం చదివినా అది పరమాత్మ యొక్క అనుగ్రహము అనేటువంటి భావన. స్వయం తీర్త్వా పరాన్ తారయతి, ఇది స్మృతి సూత్రం. స్వయం తీర్త్వా అంటే తాను దాటినటువంటి వాడు ఇతరులని దాటించగలడు. స్వయం తీర్త్వా. కాబట్టి అది దాటాలి అని అంటే మొట్టమొదట వినయం అపనయా. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట. స్వామి, నాలో అవినయం ఏదైతే ఉన్నదో ఆ అవినయాన్ని పోగొట్టు. స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు శంకర భగవత్పాదుల వారు. ఆ అవినయం, ఎందుకంటే అవినయం ఏం చేస్తుందంటే మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. కళ్ళుతో చూడగలిగినప్పటికీ మనస్సుని మూసివేస్తుంది. కాబట్టి అవినయాన్ని పోగొట్టు అంటాడు శంకరులు. అది పోతేనే మనిషి బ్రహ్మ విద్యకి దగ్గర కాగలడు, బ్రహ్మ విద్య నేర్చుకోగలడు. కాబట్టి అహంకారం, నాకే తెలుసు పక్కవాడికి ఏం తెలియదు అనే భావన ఎప్పుడూ రాకూడదు. అందరూ భగవత్ స్వరూపులనే భావనతోటి ఉండి, సమానత్వ భావనతోటి ఉండి, బ్రహ్మ విద్యానుభవం ద్వారానే ఈ లోకాన్ని ప్రతివాడు దాటగలడు. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇంకా మరో సందేహం, అమ్మవారిని స్ఫటిక ఘటిక అని శంకరాచార్యుల వారు ఎందుకు చెప్పారు? దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి? సౌందర్య లహరి అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం జీవితంలో అందరూ చదవవలసినటువంటిది. అందులో శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని స్ఫటిక ఘటిక అని సంబోధించారు. అంటే స్ఫటికంలాగా చక్కగా ప్రకాశించేటువంటి దానా, సూర్యుడిలాగా ప్రకాశించేదానా, చంద్రుడిలాగా ప్రకాశించేదానా, ఇట్లాంటి పదాలు వాడచ్చు కదా. కానీ భగవత్పాదులు స్ఫటిక ఘటిక అన్నారు. స్ఫటికంతో ప్రకాశిస్తుంది. స్ఫటికం ఏం చేస్తుంది? ఏ రంగునైనా సరే తనలో ఇంచి ప్రసారం చేయగలదు. ఒక స్ఫటికం గనక ఏ వస్తువు దగ్గర పెడితే ఆ వస్తువు చక్కగా మనకు విస్పష్టంగా కనపడుతుంది. అంటే ఒక తెలుపు తెర లాంటిది.
ఆ తెలుపు తెర మీద ఏ రకమైన రంగు వేసినా మనకు స్పష్టంగా ఎలా కనపడుతుందో స్ఫటికంలో కూడా ఏ రంగైనా కూడా చక్కగా అందులో ప్రతిఫలిస్తుంది. అమ్మ కూడా, ఆ అమ్మలగన్న అమ్మ కూడా చక్కగా దేన్నైనా సరే తనలో నిక్షిప్తం చేసుకుంటుంది, దేన్నైనా సరే అవసరమైతే ప్రదర్శింప చేయగలుగుతుంది. ఆంగ్ల పరిభాషలో విబ్జిఆర్ అంటుంటారు చూడండి, వైలెట్, ఇండిగో ఇలా చెప్పుకుంటూ అన్ని రంగులు, ఈ అన్ని రంగులు దేంట్లో నుంచి పుట్టాయి అని ఒక విచికిత్స చేశారు. చేస్తే తెలుపులో నుంచి పుట్టాయి, తెలుపులో నుంచి మిగతా అన్ని రంగులు పుట్టాయి, తెలుపులో నుంచి మిగతా అన్ని రంగులు పుట్టాయి. కాబట్టి అంటే తెలుపు అనేటువంటిది ఒక రంగు కింద చాలామంది చెప్పరు, అన్నింటినీ తనలో మిశ్రితం చేసుకొని ఉంటుంది అది. కాబట్టి అన్ని రంగులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క ఏదైతే ఉన్నటువంటి ప్రాకృతిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ నేనే కారణము అని చెప్పటానికి ఆ తెలుపు రంగుని అమ్మవారు కలిగి ఉంటుంది. స్ఫటిక ఘటిక అదొక్కటేనా? అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షీం అని అమ్మని ప్రార్థన చేస్తాం మనం. అరుణాం అంటే అమ్మను వచ్చేసరికి ఎరుపు రంగులో చెప్తాం. ఇక్కడ తెలుపు రంగులో నుంచి బాగా మొట్టమొదట బయటికి వచ్చినటువంటి రంగు ఏదంటే భాష్యకారులు చెప్పారు, తెలుపులో నుంచి మొట్టమొదట ఎరుపు బయటికి కనపడుతుందయ్యా. అందుకే శివుడి యొక్క రంగు తెలుపు అయితే తెలుపులో నుంచి బయటికి వచ్చినటువంటి ఆ అరుణ ఉజ్జద్భాను సహస్రాభ, లలితా సహస్రనామాల్లో మనం చెప్పుకుంటాం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడి వంటి ఎరుపు రంగు కలిగిన తల్లి నీకు నమస్కారం. కాబట్టి ఆ తెలుపులో నుంచి ఎరుపు బయటికి వస్తుంది. ఆ ఎరుపు రంగు కలిగిందికే, ఎరుపేమో శక్తికి ప్రతీక, స్పందింపచేసేటువంటిది. కాబట్టి శివశక్త్యైక రూపిణి అమ్మవారు. కాబట్టి ఆ స్ఫటిక ఇక్కడ తెలుపు ఎరుపు. కాబట్టి ఒక తెలుపుని చూడటంతో అమ్మని తీసుకొచ్చేసి అయ్యవారికి సంబంధమైనటువంటి తెలుపు రంగుని ఇక్కడ స్ఫటిక రంగం, ఇంచుమించుగా స్ఫటికం తెలుపు రంగులోనే ఉంటుంది, అంటే దగ్గరగా. కాబట్టి ఇటు అయ్యవారిని ఇటు అమ్మవారిని ఏకంగా సంస్మరింపచేసినటువంటి శంకర భగవత్పాదుల వారికి మనందరం కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేద్దాం. గురుగారు, కామాక్షి అనే పేరులో సరస్వతి అలాగే లక్ష్మీ పేర్లు కూడా మిళితమై ఉన్నాయని చెప్తారు, అది ఎలా సాధ్యమో తెలియజేస్తారా? శ్రీ కామాక్షి దేవ్యై నమః. కంచి కామాక్షి, మధుర మీనాక్షి. మనవాళ్ళు క ఎతులు మనవాళ్ళు, అంటే మనవాళ్ళందరం కూడా తెలుగు పద్యంలో ఎతులు ప్రాసలు చాలా అందాన్ని ఇస్తాయి. అందువల్ల తెలుగు వాళ్ళందరూ కూడా పద్యప్రియులు కనుక చూడండి, ఇక్కడ కాతోటి అక్కడ కాని పెట్టారు, కంచి మీనాక్షి అని అనరు, అంటే కంచి కామాక్షి. అంటే ఆ పదాలు కూడా అంత చక్కగా మన తెలుగులో బాగా నోటికి రావడానికి ఎత్తిప్రాసలు ఏ రకంగా ఉపయోగపడతాయో పదాల సమ్మిళితం కూడా మనకు ఆ రకంగా ఉంటుంది. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, కామాక్షి ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం చెప్పారు. మామూలుగా మొత్తం మీద అర్థం ఏంటంటే, కోరిన కోర్కెలు తీర్చేటువంటి కళ్ళు కలిగినటువంటి తల్లి. ఆవిడ దగ్గరికి మనం నిలబడితే ఏం కోరిక కోరుకుంటే ఆ కోరికని తీరుస్తుంది. అయితే కోరిక అనేసి ఇక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంది కోరుకుంటామో అది కాదు, మనకి ఏది అవసరమో అది తీరుస్తుంది. ఏ దేవుడైనా సరే, దేవత అయినా సరే, ఈ లోకంలో ఇది ప్రధానంగా అందరూ గమనించాలి. ఎందుకనంటే బిడ్డకి ఎంత తినగలడు, ఏది అవసరమో తల్లి అంతవరకే పెడుతుంది. బిడ్డకి అన్ని తినాలని ఉంటుంది, కానీ తల్లికి తెలుసు వీడన్నీ హరాయించుకోలేడు, వీడికి ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలని. కాబట్టి మనం దేవుడి దగ్గర కానీ దేవత దగ్గర కానీ మనం నమస్కారం చేస్తే ఆవిడ మనకు అర్హత ఎంత ఉందో, ఎంతవరకు మనకి పూర్వజన్మ కర్మల ప్రకారం ఎంతవరకు అర్హత ఉందో అంతవరకు మాత్రమే మనకి వడ్డిస్తుంది. సరే, కామాక్షిలో మొత్తం అర్థమేమో కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి అని అర్థం. అలాగే కా అంటే బ్రహ్మశక్తికి సంబంధించినటువంటి సరస్వతీదేవి, కా అనేటువంటి పదానికి అర్థంగా పెద్దలు చెప్పారు. మా అంటే లక్ష్మీదేవి, విష్ణుశక్తికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి, బ్రహ్మశక్తికి సంబంధించినటువంటి సరస్వతీదేవి, అలాగే విష్ణుశక్తికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి, వీళ్ళిద్దరినీ తనలో కలుపుకున్నదట. అంటే
రమా చెప్పి లలితా సహస్రనామాల్లో ఇటుపక్క లక్ష్మీదేవి ఇటుపక్క సరస్వతీదేవి ఇద్దరూ కలిసి అమ్మకి ఇలా వీవెనలు వీస్తూ ఉంటారట. ఆ రకంగా ఉన్నటువంటి తల్లి నీకు నేను నమస్కారం చేస్తున్నానని చెప్పి లలితా సహస్రనామాల్లో ఎలా చెప్తారో ఆ రకంగా వాళ్ళిద్దరినీ తన కళ్ళల్లో కలిగి ఉందట. అంటే ఆ కంచి కామాక్షి దగ్గర నిలబడి భక్తుడు ఒక్క నమస్కారం గనక చేసుకుంటే అమ్మ గనక ఒక్కసారి అలా చూస్తున్న అనుభూతి వస్తుంది. ముఖకవికి వచ్చింది, కాళిదాస మహాకవికి వచ్చింది. నువ్వు గనక నిజమైనటువంటి వాత్సల్యంతో గనక ఆ తల్లిని అలా చూస్తూ ఉంటే ఒక పక్క సరస్వతీదేవి అనుగ్రహం ఒక కంటిలో నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రెండూ కూడా ఏకకాలంలో చూసేటువంటి భక్తుడి మీద ప్రసరింపచేసేటువంటి అద్భుతమైనటువంటి కరుణా కటాక్షాలు కలిగినటువంటి తల్లి. కంచి కామాక్షిని సేవింతు నా మదిలో గుడి కట్టి నిన్ పూజింతు తల్లి అని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటే రెండూ ఏకకాలంలో సిద్ధింపచేస్తుంది. అందుకే కంచి కామాక్షికి మనందరం కూడా నమోవాకం ప్రసాస్మహే. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.